హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విజయ విజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ కొరమేను పులుసు చేశానండి. అది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కొరమేను పులుసు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చెప్తాను. చేపల పులుసు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. చేప ముక్కలండి, ఉల్లిపాయలు, ఆయిల్, కారం, పసుపు, చింతపండు, మెంతులు, బెల్లం, పచ్చిమిర్చి, ఉప్పు అండి, కొత్తిమీర, మింట్, ఫిష్ మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ వెలిగించుకుని స్టీల్ మూకుడు పెట్టుకోండి. పులుసులు ఎప్పుడు కూడా స్టీల్ మూకుడులోనే పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 or 3 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, చేపల పులుసు కదండి. ముందుగా మెంతులు వేసుకుందామండి. ఎన్నో కాదండి, కొన్ని ఒక 1/2 టీ స్పూన్ అన్నట్టు వేసుకోండి. మెంతులు బాగా వేయించుకోవాలండి. మెంతులు వేగుతున్నాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూను యాడ్ చేసుకుందాం. మళ్ళీ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేగింది కదండి. ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ ముక్కలు ఒకసారి ఇలా కలుపుకుందామండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ కారం అండి. పులుసు కదా, కారం వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత ఉప్పు అండి, ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. పులుపుకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒకసారి ముక్కలు పట్టేటట్టు పట్టే వరకు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. మనం ఈ వాటర్లో కొంచెంసేపు ఉడకనివ్వాలండి ముక్కల్ని. చింతపండు చూపించాను కదండి మీకు, అది ఇలా నానబెట్టుకోవాలండి వాటర్లో వేసి. ఇదిగోండి వాటర్లో బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే తీసుకున్న ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి. ఒకసారి తిని మళ్ళీ బాగా కలుపుకుందామండి. మళ్ళీ దీన్ని కొంచెం ఉడకనివ్వాలండి. అయితే అర్ధగంట ముందే మనం పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదండి, అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. ఈ విషయం ఎవరికి తెలియదు, చాలామందికి, కొంతమందికే తెలుసు. కానీ బెల్లం వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఫిష్ మసాలా యాడ్ చేసుకుందామండి. కాసేపు దీన్ని కలుపుకొని ఉడకనిద్దామండి. పులుసు బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మింటు, కొత్తిమీర అండి, ఇవి యాడ్ చేసుకుని దగ్గర పడినాక దింపేసుకోవడమేనండి. అయిపోయిందండి మన చేపల పులుసు, దగ్గర పడిపోయింది. ఇప్పుడు దింపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు చేపల కూరని కిందకి దింపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే కొరమేను చేపల పులుసు రెడీ అండి.